హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ల్యాబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేమిటంటే ఫ్రెండ్స్, మనం చాలామంది పర్సనల్ కంప్యూటర్స్ కానీ ల్యాప్టాప్స్ కానీ వాడుతుంటారు కదా. అందులో మనకు హార్డ్ డ్రైవ్స్ ఒక్కోసారి మనకు ఈ విధంగా వస్తుంది, ద డిస్క్ ఈజ్ రైట్ ప్రొటెక్టెడ్ అని చెప్పేసి, రిమూవ్ ద రైట్ ప్రొటెక్షన్ ఆర్ యూజ్ అనదర్ డిస్క్ అని చెప్పేసి ఈ విధంగా డిస్ప్లే చూపిస్తుంది చూడండి. ఈ విధంగా మనకు ఒక్కోసారి మన హార్డ్ డ్రైవ్ అనేది మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం దాన్ని చాలా సింపుల్గా మనం దాన్ని సాల్వ్ చేసుకోవచ్చు. మన ఫైల్స్ని మనం కాపీ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఈ విధంగా మనకు హార్డ్ డ్రైవ్ అనేది పనిచేయకుండా పోతుంది. అలాగే ఫార్మాట్ చేయాలన్నా కూడా మనకు హార్డ్ డ్రైవ్ అనేది మనకు సపోర్ట్ చేయదు. అలాంటప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ను ఎలా సాల్వ్ చేసుకోవాలనే విషయం గురించి ఈరోజు నేను ఈ వీడియో ద్వారా నేను మీకు చూపించబోతున్నా ఫ్రెండ్స్. మీరు చివరిదాకా ఈ వీడియో చూడండి. మీరు కూడా మీ హార్డ్ డ్రైవ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ని మీరే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి, ఇప్పుడు నా పీసీలో నా హార్డ్ డ్రైవ్ అనేది ఈ విధంగానే నాకు ప్రాబ్లం క్రియేట్ చేసింది. నేను అది ఏ విధంగా నేను సాల్వ్ చేశానో మీరు ఈ వీడియో చూడండి. నేను ఒక ఫైల్ కాపీ చేయాలని చూశాను నా హార్డ్ డ్రైవ్లో. కాపీ కావాలి చూడండి. ఈ విధంగా నాకు ది డిస్క్ ఈజ్ రైట్ ప్రొటెక్ట్ అని చెప్పేసి నాకు డిస్ప్లే చూపెట్టింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్, 3 స్టెప్స్లో మనం ఈ హార్డ్ డ్రైవ్ని సాల్వ్ చేసుకోవచ్చు. మీరు ముందుగా ఇక్కడ విండోస్ కార్డ్కి వచ్చేసి సెర్చ్ బార్లో సిఎండి అని చెప్పేసి టైప్ చేయగానే కమాండ్ ప్రాంప్ట్ అని వస్తుంది. దాని మీద రైట్ క్లిక్ చేసేసి రన్ యాజ్ ఏ అడ్మినిస్ట్రేటర్ అనగానే ఈ విధంగా మనకు విండో అనేది ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఇక్కడికి వచ్చేసిన తర్వాత 3 స్టెప్స్లో మీరు మీ హార్డ్ డ్రైవ్ని రికవరీ ప్రాబ్లం చేసుకోవచ్చు. అది ఎలాగంటే ఇక్కడ డిస్క్ పార్ట్ అని చెప్పేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ విధంగా మీరు ఫాలో కావాలని కింద డిస్క్రిప్షన్లో కూడా నేను ఇస్తాను మొత్తం డీటెయిల్స్. దాని ద్వారా కూడా మీరు కాపీ చేసుకొని ఈ విధంగా ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. డిస్క్ పార్ట్ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేయగానే ఈ విధంగా మనకు వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ లీస్ట్ వాల్యూమ్ అని చెప్పేసి మీరు ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. చూడగానే ఒక ఎర్రర్ వచ్చేసింది. నేను స్పెల్లింగ్ మిస్టేక్లో ఇచ్చాను. వాల్యూమ్ అంటే VOLUME, నేను తప్పు ఇచ్చాను. చూడండి, ఇప్పుడు లీస్ట్ వాల్యూమ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేసేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ముందుగా ఫ్రెండ్స్ మీరు ఏ డ్రైవ్ మీకు పనిచేయట్లేదో అది గుర్తుపెట్టుకోండి. నాది ఈ డ్రైవ్, నా పీసీలో అనేది నాది డ్రైవ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఈ ప్రాబ్లం వచ్చింది కాబట్టి అది గుర్తుపెట్టుకొని చూడండి. ఇక్కడ మనకు లీస్ట్ వాల్యూమ్ ఇవ్వగానే మనకు నా పీసీలో వచ్చేసి 3 హార్డ్ డ్రైవ్లు ఉన్నాయి. అందులో అనేది 0 వాల్యూమ్లో చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నా హార్డ్ డ్రైవ్ అనేది ఉంది, వాల్యూమ్ 0, ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ 0 కదా. ఇక్కడ వెంటనే సెలెక్ట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ 0 అని చెప్పేసి టైప్ చేసేయండి. అదే మీకు వేరే ఇప్పుడు డి డ్రైవ్ పనిచేయట్లేదు, సెలెక్ట్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి టైప్ చేయండి. ఈ విధంగా చేయడం వల్ల మనకు ఏ డిస్క్ హార్డ్ డిస్క్ మనం ఏది రికవర్ చేసుకోవాలనుకుంటున్నామో అది మనకి ఇక్కడ చూడండి, వాల్యూమ్ 0 ఈజ్ ద సెలెక్టెడ్ వాల్యూమ్ అని చెప్పేసి వస్తుంది. దాన్ని మనం రికవర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మీరు అట్రిబ్యూట్స్ డిస్క్ క్లియర్ రీడ్ ఓన్లీ అని చెప్పేసి టైప్ చేయండి. కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, అది కాపీ చేసైనా మీరు ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే అయిపోయింది. మీకు డిస్క్ అట్రిబ్యూట్స్ క్లియర్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా మీరు ఈ 3 స్టెప్స్తో మీ హార్డ్ డ్రైవ్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ విధంగా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ హార్డ్ డ్రైవ్లో ఇప్పుడు ఫైల్ అనేది కాపీ చేస్తాను. కాపీ చేయగానే ఆటోమేటిక్గా కాపీ అయిపోతుంది. హార్డ్ డ్రైవ్ అనేది ఇప్పుడు ఓకే వర్క్ అవుతుంది, రన్ అవుతుంది. చూడండి, వీడియో కూడా కాపీ చేస్తున్నాను. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు మీ హార్డ్ డ్రైవ్ని ఈ వీడియో ద్వారా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.